సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. అంటే సాంఘిక వికాసం అంటే ఏమిటి, అలానే సాంఘిక వికాసాన్ని గురించి ఇచ్చినటువంటి వివిధ నిర్వచనాలు, సాంఘిక వికాసము కలిగి ఉండే వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని మీద డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెథడ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అలానే సాంఘిక వికాసం ఒక్కొక్క దశలో ఎలా అభివృద్ధి చెందుతుంది, అలానే సాంఘిక వికాసం ఎలా జరుగుతుందని చెప్పినటువంటి ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం, వీటన్నిటినీ కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. సో సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. రైట్. ఏ మనిషి కూడా ఒంటరిగా జీవించాలని కోరుకోడు. సమాజంలో జీవిస్తూ సమాజంలో ఉండే ఇతర సభ్యులందరితో కూడా కలిసిమెలిసి సఖ్యతతో జీవించాలని కోరుకుంటాడు. దీన్నే యూథ జీవనం, గ్రిగేరియస్నెస్ అంటాం. ఓకేనా? ఏ మనిషి ఒంటరిగా జీవించాలని కోరుకోడు. సమాజంలో ఉండేటువంటి ఇతర సభ్యులందరితో కూడా కలిసిమెలిసి జీవించాలని, సఖ్యతగా జీవించాలని కోరుకుంటాడు. ఇలా కలిసిమెలిసి జీవించాలనేటువంటి కోరిక, సమాజంలో అందరితో సఖ్యతగా ఉండాలనేటువంటి కోరికని యూథ జీవనం, గ్రెగేరియస్నెస్ అంటారు. ఓకేనా? రైట్. ఇలా ఇతరులతో కలిసిమెలిసి జీవించడంలో ఉండేటువంటి సఖ్యతని, నైపుణ్యాలని, సమర్థతని, మానవ సంబంధాల నిర్వహణని ఒక వ్యక్తి కలిగి ఉండటాన్ని మనము సాంఘిక వికాసము అని అంటాం. అంటే ఏ వ్యక్తి అయినా కూడా తన కుటుంబ సభ్యులతోనూ, ఇరుగు పొరుగుతోనూ, సమాజంలో ఉండే ఇతర సభ్యులతోనూ కలిసిమెలిసి జీవించడంలో ఉండేటువంటి ఆ నైపుణ్యం, కలిసిమెలిసి జీవించడంలో ఉండేటువంటి ఆ సమర్థత ఏదైతే ఉందో, ఆ అభివృద్ధికరమైనటువంటి ప్రవర్తననే మనం ఏమంటామై అంటే సాంఘిక వికాసము అని అంటున్నాం. రైట్. మరి సాంఘిక అంటే సింపుల్గా చెప్పాలి అంటే నేను అనే దాని నుండి మేము, మనము అనే దాకా అభివృద్ధి చెందేటువంటి మానసిక వికాస స్థాయిని మనము సాంఘిక వికాసంగా భావించవచ్చు. అంటే సమాజంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి జీవించటము, ఇతరులతో సమర్థంగా వ్యవహరించటము, మానవ సంబంధాలను చక్కగా నిర్వహించుకోగలగటము, ఇలాంటి చక్కని నైపుణ్యాల అభివృద్ధి మానవుల్లో జరగటాన్ని సాంఘిక వికాసంగా మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి సాంఘిక వికాసానికి సంబంధించి నిర్వచనాలు ఏమున్నాయి మనం ఒక్కసారి చూద్దామా? సాంఘిక వికాసానికి సంబంధించి మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి నిర్వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి, సాంఘిక వికాసం యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, 1, స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగలిగేటువంటి సాంఘిక పరిణతిని, దీన్ని సోషల్ మెచ్యూరిటీ అంటాం ఇంగ్లీష్లో. ఈ సాంఘిక పరిణతిని సాంఘిక వికాసము అంటారని సోరెన్సన్ చెప్పాడు. ఓకేనా? చూడండి, స్వయంగాను ఇతరులతోనూ, అంటే తనతో తాను మరియు ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగలిగేటువంటి సాంఘిక పరిపక్వత, అంటే ఇతరుల్ని అర్థం చేసుకునేటువంటి పరిపక్వత, ఇతరులతో కలిసిమెలిసి జీవించగలిగేటువంటి పరిపక్వత, ఇతరులతో సంబంధాలను చక్కగా నిర్వహించగలిగే పరిపక్వత, అది సాంఘిక పరిపక్వత అంటే. ఓకేనా? ఆ సాంఘిక పరిపక్వతను కలిగి ఉండటాన్ని సాంఘిక వికాసము అంటారని సోరెన్సన్ ఇచ్చినటువంటి నిర్వచనం. అది గుర్తుపెట్టుకొని నేను చెబుతాను. నెక్స్ట్, సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. సాంఘిక సంబంధాలలో, సోషల్ రిలేషన్స్, దీనిలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. ఓకేనా? నెక్స్ట్, జైవిక వ్యక్తి మానవత్వం గల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియని సాంఘిక వికాసం అంటారు. చూడండి, జైవిక వ్యక్తి అంటే పుట్టినప్పుడు బయోలాజికల్ ఫ్యాక్టర్స్ మాత్రమే వ్యక్తిలో ఉంటాయి. సమాజము, చుట్టూ ఉండే మనుషులు, ఇలాంటి అవగాహన పుట్టినప్పుడు పిల్లవాడికి ఉండదు. సో ఇప్పుడే పుట్టిన పిల్లవాడిని జైవిక శిశువు, బయోలాజికల్ చైల్డ్ అంటాం. అయితే అలాంటి శిశువు మానవత్వం గల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియ
అంటే చుట్టూ ఉండే మనుషుల పట్ల ఒక అవగాహన ఏర్పడుతూ వాళ్ళతో చక్కని సంబంధాలను నిర్వహించుకునే ఆ మొత్తం ప్రక్రియనే మనం ఏమంటాము అంటే సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియ అని అంటున్నాం. ఓకేనా? దీనిని సాంఘిక వికాసము అంటారని చెప్పి గ్యారెట్ చెప్పాడు. గ్యారెట్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ మూడు మీకు పాత పుస్తకాల్లో కనిపిస్తాయి. మరి కొత్త పుస్తకంలో మనకు కనిపించేటువంటి కొత్త నిర్వచనం సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవటమే సామాజికీకరణము లేదా సాంఘికీకరణము అని చెప్పిన వ్యక్తి ఫ్రీమెన్ అండ్ షావెల్. మళ్ళొకసారి చూడండి. సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవటమే సామాజికీకరణం అని చెప్పి ఫ్రీమెన్ అండ్ షావెల్ చెప్పారు. రైట్. ఇవి మనం ఎలా గుర్తుపెట్టుకుందాం చూడండి. సోరెన్ సన్. ఈ సోరెన్ సన్లో సన్ గుర్తుపెట్టుకోండి. సన్ అంటే కొడుకు, మై సన్ లేదా నీ సన్. ఎవరి సన్ అయినా కూడా సమర్థవంతంగా ఎదగాలి, సమర్థవంతంగా అన్ని పనులు చేయాలి అని కోరుకుంటాం. కాబట్టి ఎవరి సన్ అయినా, ఇక్కడ సోరెన్ సన్, సోరెన్కి ఒక సన్ ఉన్నాడు. ఆ సోరెన్ తన సన్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సమర్థవంతం అనే మాట కనిపిస్తే సన్ గుర్తుకు రావాలి. ఆయనే సోరెన్ సన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని ఎలిజబెత్ హార్లాక్. మీ అందరికీ తెలుసు, ఈమె లేడీ, అవునా? ఎస్. ఈ ఎలిజబెత్ హార్లాక్కి సరైనటువంటి సాంఘిక సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈమె ఒక ప్రఖ్యాతమైనటువంటి సైకాలజిస్ట్గా పేరు తెచ్చుకుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ఎలిజబెత్ హార్లాక్ లేడీ, ఈమెకి సరైన సాంఘిక సంబంధాల పరిపక్వత ఉంది కాబట్టి సైకాలజీలో ఇంత గొప్ప పేరు తెచ్చుకోగలిగింది. ఇతరులచే గుర్తింపబడి ఇంత గొప్ప పేరు తెచ్చుకోబడింది అని గుర్తుపెట్టుకోండి. సాంఘిక సంబంధాలు అనగానే ఎలిజబెత్ హార్లాక్ గుర్తుకు రావాలి. నెక్స్ట్, జైవిక వ్యక్తి మానవత్వం గల సాంఘిక వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జైవిక వ్యక్తి మానవత్వం గల సాంఘిక వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్తో పుట్టినటువంటి పిల్లవాడు క్యారెట్లు తిని మంచి మానవత్వం కలిగిన వ్యక్తిగా మారాడని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యారెట్ కాదు, గ్యారెట్. ఓకేనా? బయోలాజికల్ అంటే బయోలాజికల్గా పుట్టినటువంటి వ్యక్తి, ఓకేనా, ఈ జీవిగా పుట్టినటువంటి వ్యక్తి ఈ క్యారెట్ తిని మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా మారాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే జైవిక వ్యక్తి క్యారెట్ తినటం వల్ల మానవత్వం కలిగిన వ్యక్తిగా మారాడు. ఇక్కడ క్యారెట్ కాదు, గ్యారెట్ అసోసియేట్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఈ మూడు గుర్తుపెట్టుకోండి. నాలుగోది యాస్టీస్గా చాలా పెద్ద నిర్వచనం అది ఉన్నట్లో కల్లా దాన్ని ఫ్రీమెన్ అండ్ షావెల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. మరి సాంఘిక వికాసము కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని మనం ఒక్కసారి చూద్దాం. సాంఘిక వికాసము కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు చూడండి. సాంఘిక వికాసం అంటే ఏదో చెప్పుకున్నాం. ఒక వ్యక్తి సోషల్ డెవలప్మెంట్ కనుక ఉన్నట్లయితే అతని ప్రవర్తన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి. ఇతరులకు సహకరించటం అంటే సాంఘిక వికాసము కలిగిన వ్యక్తిలో సహకార గుణం అనేటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఈ వ్యక్తులు కుటుంబంలో సభ్యులకు సహకరిస్తారు, సమాజంలో ఇతర వ్యక్తులకు సహకరిస్తారు, పాఠశాలలో ఉపాధ్యాయులకు సహకరిస్తారు, అలానే సమవయస్కులు స్నేహితులకు కూడా సహకరిస్తారు. అన్ని విషయాలు ఈ సహకార గుణం అనేది సాంఘిక వికాసములో ఒక లక్షణంగా గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇతరులకు సహాయము చేయటం. ఈ సహాయము చేసేటువంటి గుణం కూడా ఈ సాంఘిక వికాసము కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాల్లో మనం గుర్తించాలి. అంటే ఎవరైతే అనేక విషయాలలో ఇతరులకు సహాయపడుతూ ఉంటుంటారో, ఎవరైతే సహాయ గుణాన్ని కలిగి ఉంటారో, హెల్పింగ్ నేచర్ అంటాం మనం. ఆ హెల్పింగ్ నేచర్ ఎవరిలైతే ఉంటుందో అలాంటి వ్యక్తి సాంఘిక వికాసము కలిగిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇతరులకు
ఇతరుల క్షేమం కోసం చర్యలు చేపట్టడం. ఎస్, అంటే ఇతరులు బాగుండాలి అనే ఉద్దేశంతో వారి కోసం అనేక సంక్షేమ చర్యలు చేపట్టడం, ఇతరుల బాధ కోసం సంక్షేమ చర్యలు చేపట్టడం అనేది కూడా సాంఘిక వికాసము కలిగిన వ్యక్తి లక్షణంగా గుర్తించవచ్చు. ఇతరులను ప్రోత్సహించటం, అలానే ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం, అలానే సామూహిక కృత్యాలలో పాల్గొని సంఘ సేవ చేయటం. అంటే టోటల్గా ఇతరులకు సంఘానికి ఇలా వ్యక్తి స్వార్థంగా నేను అని కాకుండా ఇతరులకు కూడా గుర్తించి వాళ్ళతో చక్కని సంబంధాలు నిర్వహించేటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్ని సాంఘిక వికాసం అంటున్నాము. ఆ సామర్థ్యాలు లేదా నైపుణ్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సహకార గుణము, సహాయము చేయటము, సంక్షేమ చర్యలు చేపట్టటము, ప్రోత్సహించటము, వారి అభిప్రాయాలకు విలువనివ్వటము, సంఘ సేవ చేయటము, ఓకేనా, సాంఘిక కృత్యాలలో పాల్గొనటము, సామాజిక కార్యకలాపాలలో భాగస్వామ్యులు కావటము, ఇలా ఇతరులతో అన్యోన్యమైన సంబంధాలు నిర్వహించటము, ఇలాంటివన్నీ కూడా సాంఘిక వికాసము కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి దీని మీద అప్లికేషన్ అడగటానికి ఆస్కారం ఉన్న బిట్లు ఏమిటనేది మనం ఒక్కసారి చూద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు అడిగినటువంటి బిట్ ఏంది అంటే, ఏడుస్తున్నటువంటి పిల్లవాడికి ఏడుపు ఆపటం కోసం తన వద్ద ఉన్నటువంటి బొమ్మను ఇచ్చాడు మరొక పిల్లవాడు. ఇచ్చి ఆ పిల్లవాడి యొక్క ఏడుపును మాన్పించాడు. అయినా ఈ బొమ్మను ఇచ్చినటువంటి పిల్లవాడిలో కనిపించినటువంటి వికాసం ఏమిటని అడిగాడు. అడిగి మానసిక వికాసమా, సాంఘిక వికాసమా, నైతిక వికాసమా, ఉద్వేగ వికాసమా? చాలామంది ఇక్కడ పొరపాటు చేసింది అంటే ఏడుపు ఆపాడు కాబట్టి ఉద్వేగ వికాసం అని ఎక్కువ మంది పెడతారు. కానీ ఇక్కడ ప్రశ్న మీరు అర్థం చేసుకున్నట్లయితే ఏడుస్తున్న పిల్లవాడికి ఏడుపు ఆపటానికి తన బొమ్మను ఇచ్చాడు. అవునా? అంటే ఇతరులకి సహాయము చేయటము, ఓకేనా, ఇతరులు బాధపడుతుంటే ఆ బాధని తనదిగా భావించి దానికి ఏదో ఒక సహాయము చేయడం అనేటువంటి గుణము సాంఘిక వికాసం యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ బొమ్మను ఇచ్చినటువంటి పిల్లవాడిలో కనిపించిన వికాసం ఏమిటయ్యా అంటే సాంఘిక వికాసంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ రేపు ఇలా అడగచ్చు. పేదవాడైనటువంటి విద్యార్థి తన తరగతి పాఠ్య పుస్తకములు కూడా కొనుక్కోలేకపోయినప్పుడు తన అమ్మా నాన్నలు ఇచ్చేటువంటి రోజు ప్యాకెట్ మనీని దాచిపెట్టి ఆ డబ్బుతో తన స్నేహితుడికి పుస్తకాలు కొనిచ్చినటువంటి ఆ విద్యార్థిలో కనిపించినటువంటి వికాసం ఏమిటి అని అడగొచ్చు. ఓకేనా? రైట్. చూసారా ఇక్కడ? అంటే తన స్నేహితుల కొరకు, అంటే ఇతరుడే కదా అతను, ఇతరుల కోసము సహాయము చేశాడు. తన డబ్బుల్ని దాచిపెట్టి వాటితో పిల్లవాడికి, తన యొక్క స్నేహితుడికి పుస్తకాలు కొనిచ్చాడు. అంటే ఇదే సహాయ గుణము, ఇదే సహకార గుణము. దీన్నే మనము సాంఘిక వికాసము కలిగిన వ్యక్తి లక్షణంగా చెప్పవచ్చు. అలానే ఒక విద్యార్థి ఊరి వారందరూ కూడా శ్రమదాన కార్యక్రమాన్ని చేస్తూ బాట పక్కన ఉండే పిచ్చి చెట్లు నరుకుతున్నప్పుడు తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని తన వంతు సహాయాన్ని అందించి తాను కూడా కొన్ని పిచ్చి చెట్లను నరికి రహదారి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే ఆ పిల్లవాడిలో కనిపించేటువంటి వికాసం ఏమిటి అని అడగచ్చు. ఇది సాంఘిక వికాసంగా మనం గుర్తించాలి. ఓకేనా? సో ఇలా ఈ లక్షణాలు కనిపించడం అంటే ఇతరులకు సహకరించటము, ఇతరులకి సహాయము చేయటము, కలుపుగోలుతనాన్ని ప్రదర్శించటము, ఇతరుల యొక్క సంక్షేమానికి ఏవైనా చర్యలు చేపట్టటము, సామాజిక కృత్యాలలో సామాజిక సేవల్లో భాగస్వామ్యులు కావటము. చూసేసా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ కూడా పిల్లవాడి యొక్క సాంఘిక వికాసానికి సూచికలు. ఓకేనా? సో అలా మీరు ఏదైనా అప్లికేషన్ అడిగితే అర్థం చేసుకొని అది సాంఘిక వికాసం యొక్క లక్షణంగా మీరు గుర్తించాలి. క్లియర్? అర్థమైపోయిందా? ఇంతవరకు సాంఘిక వికాసం అంటే ఏందో మనం చక్కగా నేర్చుకున్నాం. సాంఘిక వికాసము కలిగిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో, దాని మీద ఇచ్చిన నిర్వచనాలు ఏమిటో, దాని మీద ప్రశ్న ఎలా వస్తుందో కూడా మనం నేర్చుకున్నాం. రైట్. ఇప్పుడు మనం దేనిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సాంఘిక వికాసం అనేది
ఆయా దశలలో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. అంటే ప్రశ్న అడగటానికి ఆస్కారం ఉన్నటువంటి మరొక గొప్ప ఏరియా ఇది. మీరు వినే ఉంటారు, క్రీడలకు సంబంధించి ఏకాంతర క్రీడలు, సమాంతర క్రీడలు, సహకార క్రీడలు, ఓకేనా, సామూహిక క్రీడలు, ఇవన్నీ విన్నారు కదా. దీంట్లోనే మనకు వచ్చేది ఈ యొక్క దశలోనే వచ్చేది సాంఘిక వికాసము. వివిధ దశలలో సాంఘిక వికాసము, వివిధ దశలు, ఓకేనా, రైట్. ఫస్ట్ మనం శైశవ దశను తీసుకున్నాం. శైశవ దశ మనందరికీ తెలిసిందే. శైశవ దశ అనేది 0 నుంచి 2 సంవత్సరాల మధ్య కాలాన్ని శైశవ దశగా చెప్పుకుంటాం. అంటే యాక్చువల్గా ఈ శైశవ దశ ముందులో అంటే పుట్టిన కానించి 2 వారాల పాటు నవజాత శిశు దశ అంటాం. అక్కడ నుంచి 2 సంవత్సరాల పాటు శైశవ దశ అని అంటున్నాం. కానీ యూనివర్సల్గా 0 to 2 yearsని శైశవ దశగా తీసుకుంటారు, ఓకేనా, ఇన్ఫాన్సీ స్టేజ్. ఎస్, శైశవ దశ అనేది ఒక విధంగా చెప్పాలి అంటే సాంఘిక వికాసానికి ఒక పునాది దశగా మనం చెప్పుకోవచ్చు. శైశవ దశ అనేది ఒక సాంఘిక వికాసానికి పునాది దశగా మనం భావించవచ్చు. ఈ యొక్క సాంఘిక వికాసము శైశవ దశలో ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే కుటుంబంలో ప్రారంభమవుతుంది. అంటే సాంఘిక వికాసానికి పునాది మెట్టు కుటుంబంగా చెప్పవచ్చు. సాంఘిక వికాసానికి పునాది దశగా శైశవ దశను చెప్పవచ్చు. అంటే పిల్లవాడు తాను కాకుండా ఇతరులు ఉన్నారు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళతో నేను సఖ్యతగా వ్యవహరించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ఇతరులను గుర్తించి ఇతరులతో కలిసి జీవించాలనే విషయాన్ని పిల్లవాడు గ్రహించడం అనేది ఈ శైశవ దశలో కుటుంబంలో ప్రారంభమవుతుంది. కాబట్టి కుటుంబాన్ని మనము సాంఘిక వికాసానికి పునాదిగా చెబుతున్నాం, రైట్. మరి శైశవ దశలో మొట్టమొదటి సాంఘిక కృత్యంగా మనం దేన్ని గుర్తిస్తామయ్యా అంటే పిల్లవాడిలో సాంఘిక వికాసము కలుగుతుందని ఎప్పుడు మనం గుర్తిస్తామయ్యా అంటే ఈ సాంఘిక కృత్యం తొలిసారిగా మనం పిల్లవాడు తల్లిని చూసి నవ్వటం అనేది తొలి సాంఘిక ప్రతిచర్యగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తొలి సాంఘిక కృత్యం అనే బదులు ప్రతిచర్య అందాం. తొలి సాంఘిక ప్రతిచర్యగా శిశువు యొక్క తొలి సాంఘిక ప్రతిచర్యగా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే తల్లిని చూసి నవ్వటం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో అంటే ఇతరులు ఉన్నారు అనేటువంటి గుర్తించడం, వాళ్ళతో మనం సఖ్యతగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పిల్లవాడు గ్రహించడం అనేది తన నవ్వు ద్వారా, భాష రాదు కాబట్టి నవ్వు ద్వారా వ్యక్తీకరిస్తాడు. అదే తల్లిని చూసి నవ్వటం ఇది 2 నుంచి 3 నెలల మధ్య ప్రారంభమవుతుంది పిల్లవాడిలో. తల్లిని చూసి నవ్వటం అనేటువంటి ప్రతిచర్య, సాంఘిక ప్రతిచర్య 2 నుంచి 3 నెలల మధ్య ప్రారంభమవుతుంది. ఇదే పిల్లవాడి యొక్క తొలి సాంఘిక ప్రతిచర్య. తర్వాత ఇతర పెద్దవాళ్ళను చూసి నవ్వటం. మొదట తల్లిని చూసి నవ్వేటువంటి పిల్లవాడు ఇతర పెద్దవాళ్ళను చూసి నవ్వటం కూడా ప్రారంభమవుతుంది, ఓకేనా. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 6 నుంచి 7 నెలల మధ్య పెద్దవారిని చూసి నవ్వటం ప్రారంభమవుతుంది, ఓకేనా. తొలి సాంఘిక ప్రతిచర్య తల్లిని చూసి నవ్వుతాడు. తర్వాత ఇతర పెద్దవాళ్ళని 6 నుంచి 7 నెలల మధ్య. అంటే పిల్లవాడి యొక్క సాంఘిక ప్రతిచర్యలు మొదట పెద్దవారితో ప్రారంభమై తర్వాత చిన్నవారితో కలుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, పిల్లవాడి యొక్క సాంఘిక ప్రతిచర్యలు మొదట ఎవరితో ప్రారంభమవుతాయి? పెద్దవాళ్ళతో. ఎందుకని? ఇంట్లో అమ్మ, నాన్న, అమ్మమ్మయ్య, తాతయ్య, పిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, మామయ్య వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళ కాడికి చూసారా, ఈ వయసులో పిల్లలు పెద్దవాళ్ళ కాడికి పోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళు ఎత్తుకుంటేనే ఆనందంగా ఉంటుంటారు, ఓకేనా. అంటే వాళ్ళకు ఒక భరోసా, ఒక రక్షణ ఉంటుందనేటువంటి ఒక ఇది వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. అందుకని చిన్నపిల్లల కాడికి తొందరగా పోరు, ఓకే. అంటే వాళ్ళ సాంఘిక ప్రతిచర్యలు ముందు పెద్దవారితో ప్రారంభమై తర్వాత చిన్నవారితో కూడా ఉంటాయి అనేది మనం గ్రహించాలి. ఇకపోతే ఈ శైశవ దశలో కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏందయ్యా అంటే ఏకాంతర క్రీడలు. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి.
వీటినే మనము సాలిటరీ ప్లేస్ అంటాం. సాలిటరీ ప్లేస్. ఈ ఏకాంతర క్రీడలు కనిపించేటువంటి దశ ఏమిటయ్యా అంటే శైశవ దశ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏకాంతర క్రీడలు అంటే మనందరికీ తెలిసిందే, పిల్లవాడు తన ఆట బొమ్మలతో తాను ఒంటరిగా ఆడుకోవటం. ఇక్కడ మీరు గమనించినట్లయితే పిల్లవాడి ముందర మనం అనేక రకాల ఆట బొమ్మలు వేస్తుంటాం. ఒకరితో పనే లేకుండా ఆ ఆట బొమ్మలతో వాడే ఆడుకుంటా, వాటితో వాడే మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, తుళ్ళుకుంటా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు. వాడి ఆట వస్తువులు ఎవ్వరు ముట్టినా ఒప్పుకోడు. అవును కదా, మనం గమనిస్తాం కదా. అంటే ఇక్కడ పిల్లవాడిలో స్వార్థం కనిపిస్తూ ఉంటుంది. తన ఆట వస్తువులు తాను మాత్రమే ఉపయోగించుకోవాలి, ఇంకా ఎవ్వరు తాకినా కూడా ఏడుపు లంఘించుకుంటాడు. గమనించారా? సో ఇలా ఏకాంతర క్రీడలో ప్రారంభమయ్యేటువంటి దశ లేదా ఏకాంతర క్రీడలో కనిపించేటువంటి దశగా మనం దేన్ని చెప్పుకుంటామో అంటే శైశవ దశను చెప్పుకుంటున్నాం. దీన్ని సాలిటరీ ప్లేస్ అంటున్నాం. ఈ ఏకాంతర క్రీడలు అంటే పిల్లవాడు తన ఆట బొమ్మలతో తానే ఒంటరిగా రకరకాలుగా ఆడుకోవటాన్ని ఏకాంతర క్రీడలు చెప్పుకుంటున్నాం. ఇవి శైశవ దశలో వచ్చేటువంటి సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి మార్పులు. క్లియర్? అర్థమైపోయిందా? రైట్. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ పూర్వ బాల్య దశ. శైశవ దశ తర్వాత మనం చూసేది పూర్వ బాల్య దశ. ఓకేనా? రైట్. ఎర్లీ చైల్డ్హుడ్ అంటాను నేను. ఎర్లీ చైల్డ్హుడ్. ఈ పూర్వ బాల్య దశ అనేది సాంఘిక వికాసానికి చాలా కీలకమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఈ పూర్వ బాల్య దశలో పిల్లవాళ్ళలో సాంఘిక వైఖరులు ఏర్పడతాయి. అంటే సమాజములో ఇతర వ్యక్తుల పట్ల ఓకేనా ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయాలని ఈ పూర్వ బాల్య దశలో ఏర్పరచుకోవటం ప్రారంభిస్తారు. అంటే సాంఘిక వైఖరులకు పునాది ఏర్పడేటువంటి దశగా మనం పూర్వ బాల్య దశను చెప్పుకుంటాం. అలానే సాంఘిక ప్రవర్తన నమూనాలు కూడా ఇక్కడే ఏర్పడతాయి. సాంఘిక ప్రవర్తన నమూనాలు ఓకేనా? అంటే ప్రవర్తనా నమూనా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనేది కూడా, అంటే ఇచ్చిపుచ్చుకోవటం, సహాయం చేయటం, కలిసి ఉండటం, ఓకేనా, కలిసి ఆడటం, ఇలాంటి అంశాలు సాంఘిక ప్రవర్తన నమూనాలు ఓకేనా ఈ దశలో ఏర్పడతాయి. కాబట్టి ఈ పూర్వ బాల్య దశని సాంఘిక వికాసానికి కీలక దశగా భావిస్తారు. సాంఘిక వైఖరులు ఏర్పడతాయి. అంటే సమాజం పట్ల, చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల పట్ల, శిశువుల పట్ల, పెద్దవారి పట్ల, చిన్నవారి పట్ల వాళ్ళు పొందిన అనుభవాల వల్ల ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాని పట్ల ఒక అనుకూల వైఖరో ప్రతికూల వైఖరో ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఈ పూర్వ బాల్య దశలో సాంఘిక వైఖరులు ఏర్పడతాయి. ఓకే. ఇక రెండు వచ్చి సాంఘిక ప్రవర్తన నమూనాలు. ఓకేనా? ఈ రెండు కూడా ఇక్కడ ఏర్పడతాయి కాబట్టి దీన్ని చాలా కీలక దశగా చెప్పుకుంటారు. పూర్వ బాల్య దశని ఇక్కడ దీన్ని ఏమంటారో తెలుసా? పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. పూర్వ బాల్య దశని ఏమంటారు? పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. ఓకే, రైట్. ఎందుకు దీన్ని పూర్వ పాఠశాల దశ అంటారో మీ అందరికీ తెలిసిందే. ఈ పూర్వ బాల్య దశ అనేది 3 నుంచి అంటే 2 సంవత్సరాల వరకు శైశవ దశ కదా, 3 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు మనం పూర్వ బాల్య దశగా చెప్పుకుంటాం. మీ అందరికీ తెలిసింది ఇక్కడ 3 నుంచి 3, 4, 5లో మన పిల్లవాడిని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, దీన్నే మనం ప్రీ స్కూల్ ఏజ్గా చెప్తాం. అవునా? అదే పూర్వ పాఠశాల దశగా చెప్పుకుంటున్నాం. అలానే పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. ఏమంటారు? పూర్వ ముఠా దశ. యాక్చువల్గా ముఠా దశ అనేది ఏంటంటారు? టీన్ ఏజ్. ముఠా దశ అనేది ఏంటంటారు? ఉత్తర బాల్య దశ అని అంటారు. కానీ పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ, ప్రీ టీన్ ఏజ్గా చెప్పుకుంటారు. ఎందుకు దీన్ని పూర్వ ముఠా దశ అని అంటాము అంటే నెక్స్ట్ దశలో ముఠాలు ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు. అంటే ముఠా దశలోకి ఎంటర్ అవుతారు. ఆ ముఠాలో సభ్యులు కావటానికి అవసరమైనటువంటి శిక్షణ, అనుభవాలని ఈ దశలోనే పిల్లవాళ్ళు పొందుతారు.
ఓకేనా. నెక్స్ట్ దశలో ముఠా దశ ఏర్పడుతుంది కదా. ముఠా దశలో ముఠాలు ఏర్పడతాయి. ఆ ముఠాలో సభ్యులు కావడానికి అవసరమైనటువంటి శిక్షణ అనుభవాలన్నీ కూడా ఈ దశలోనే పిల్లలు పొందుతారు. అందుకని ఈ దశను ఏమంటామంటే పూర్వ ముఠా దశ అని చెప్పుకుంటాం. ఓకేనా. ఏ దశని పూర్వ ముఠా, రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ అని చెప్పి మనం ఈ పూర్వ బాల్య దశని చెప్పుకుంటాం. ఓకేనా, రైట్. ఇక దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి మాటలు, ఈ దశలో పిల్లవాళ్ళల్లో సాంఘిక వికాసానికి సంబంధించి, అంటే ఇతర పిల్లలతో ఆడుకోవటం, ఇతర పిల్లలతో కలసిమెలసి ఉండటం, ఇతర పిల్లలతో ఒకరికొకరు సహకరించుకోవటం, సహాయం చేయటం అనేటువంటి ఈ సాంఘిక నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దశలో మనకు కనిపిస్తాయి. అవి ఏ రూపంలో? క్రీడలు ఆడుకోవటము ద్వారా. ఓకేనా. క్రీడలు కృత్యాల్లో పాల్గొంటూ ఆ యొక్క నైపుణ్యాన్ని పిల్లలు ప్రదర్శిస్తూ ఉంటుంటారు. దాంట్లో భాగంగా పూర్వ బాల్య దశలో ప్రధానంగా కనిపించేటువంటి క్రీడలు మనం ఒక్కసారి చూడాలి. ఓకేనా. పూర్వ బాల్య దశలో మనకి కనిపించేటువంటి క్రీడలు, ఒకటి సమాంతర క్రీడలు, వీటినే మనం ప్యారలల్ ప్లేస్ అంటాం. రెండు సంసర్గ క్రీడలు, వీటిని అసోసియేషన్ ప్లేస్ అంటాం. ఓకేనా. ఇక మూడోది వచ్చేసేసి సహకార క్రీడలు, వీటిని సంసర్గ క్రీడలని సంధాన క్రీడలని కూడా అంటారు. సంధాన క్రీడలు, రైట్. సో పూర్వ బాల్య దశలో కనిపించేటువంటి మూడు రకాల క్రీడలు మనం చూసినట్లయితే, ఒకటి సమాంతర క్రీడలు ప్యారలల్ ప్లేస్, రెండు సంసర్గ క్రీడలు అసోసియేషన్ ప్లేస్ ఆర్ సంధాన క్రీడలను కూడా పిలుస్తారు, మూడు సహకార క్రీడలు కోఆపరేటివ్ ప్లేస్. ఓకేనా. మరి వీటి ఏజ్ ఒక్కసారి మనం చూసినట్లయితే, సమాంతర క్రీడలు కనిపించేటువంటి వయసు ఏందయ్యా అంటే 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్యలో, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల మధ్యలో సమాంతర క్రీడలు కనిపిస్తాయి. సంసర్గ క్రీడలు లేదా సంధాన క్రీడలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో సంసర్గ క్రీడలు లేదా సంధాన క్రీడలు కనిపిస్తాయి. ఇక సహకార క్రీడలు అనేవి మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం అయితే 3 నుంచి 4 సంవత్సరాలు అనే మాట ఇచ్చారు. 3 నుంచి 4 సంవత్సరాల పైన అంతా కూడా, ఓకేనా, సుమారుగా 6 సంవత్సరాల వరకు, సుమారుగా 6 సంవత్సరాల వరకు, అంటే 5 లేదా 6 అన్నాను కదా, సుమారుగా 5 లేదా 6 అన్నాను, అవునా, 5 లేదా 6 సంవత్సరాల వరకు. కానీ మీ టెక్స్ట్ బుక్లో ఇంతవరకే ఇచ్చారు, 3 to 4 ఏజ్ అని ఇచ్చి ఉండాలి. లెక్క ప్రకారం సహకార క్రీడలు అనేవి 4 నుంచి 5 లేదా 6 సంవత్సరాల మధ్య వరకు కనిపించే వాటిని సహకార క్రీడలు అంటారు. బట్ మీ టెక్స్ట్ బుక్ ప్రకారమే పోదాం మనం ఇక్కడ. రైట్. ఏమిటి సమాంతర క్రీడలు అంటే ఏమిటి? ఎస్, పిల్లవాళ్ళల్లో కుటుంబంతో కాకుండా తొలిసారిగా కనిపించేటువంటి సాంఘిక ప్రతిచర్య ఏందయ్య అంటే ఈ సమాంతర క్రీడలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ సమాంతర క్రీడల్ని పిల్లవాడు కుటుంబంతో కాకుండా ఇతరులతో జరిపేటువంటి తొలి సాంఘిక ప్రతిచర్యగా మనం చెప్పుకోవచ్చు సమాంతర క్రీడలు. అంటే సమాంతర క్రీడలు అంటే 3 లేదా 4 పిల్లలు, 3 లేదా 4 పిల్లలు ఒకే ప్రాంగణములో ఒకరి పక్కన ఒకరు ఉంటూ ఆటలు ఆడుకోవటాన్ని సమాంతర క్రీడలు అంటారు. అయితే ఈ ఆటలు ఆడుకునేటువంటి విషయంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పిల్లలు ఒకరి పక్కన ఒకరు ఉంటారు, కానీ ఎవరు వాళ్ళే ఒక్కొక్క ఆటని ఆడుకుంటారు, ఎవరి ఆటని వాళ్ళే ఆడుకుంటుంటారు, ఒకరిని ఒకరు పలకరించుకోరు, ఒకరికి ఒకరు సహకరించుకోరు, ఒకరి వస్తువులు ఒకరికి ఇచ్చుకోరు. ఇక్కడ అందరూ ఒకరి పక్కన ఒకరు ఉండి ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటారు. అంటే ఒక్కొక్కసారి ఒక అబ్బాయి బాల్ తెచ్చుకొని తన ఆట తాను ఆడుకుంటే, ఇంకొక అబ్బాయి తన ఎలుగుబంటి బొమ్మను తెచ్చుకొని తన ఆట తాను ఆడుకుంటుంటే, ఇంకొక అబ్బాయి ఇంకొక బాల్ తెచ్చుకొని తనకు నచ్చిన ఆట తను ఆడుకుంటూ ఉంటుంటాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఈ ప్లేలో ఒకరి పక్కన ఒకరు ఆడుకోవటం ఉంటుంది, కానీ ఒకరికొకరు మాట్లాడుకోవటం కానీ, ఒకరికొకరు సహకరించుకోవటం కానీ, ఒకరి వస్తువులు ఒకరు ఇచ్చిపుచ్చుకోవటం కానీ ఉండదు. ఓకేనా. ఎవరు తోచిన ఆటం, ఎవరు తెచ్చుకున్న ఆట వస్తువుతో వారు ఆడుకుంటూ ఒకరి పక్కన ఒకరు
ఉండటం, ఒకరి ఆటను ఒకరు గమనిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అంతవరకు మాత్రమే జరుగుతుంది. వాటిని సమాంతర క్రీడలు అంటాం. ఇక రెండవది సంసర్గ క్రీడలు లేదా సంధాన క్రీడలు. ఇవి 3 to 4 ఏజ్. ఓకేనా? 3 to 4 ఏజ్ సంసర్గ క్రీడలు లేదా సంధాన క్రీడలు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా ముగ్గురు లేదా నలుగురు ఒకే ప్రాంగణములో ఆడుకుంటూ ఆటను పోలిన ఆటను ఆడుకుంటూ ఉంటారు. ఆటను పోలిన ఆటను ఆడుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ జరిగేటువంటి తంతి ఏందయ్య అంటే ఆటకు సంబంధించిన విషయాలలో వీళ్ళు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటుంటారు. అంటే ఒకరితో ఒకరు సంభాషించుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. అంతేగాని ఉమ్మడిగా మాత్రం వాళ్ళ ఆటను ఆడరు. ఆటను పోలిన ఆట ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటారు. అలానే ఒకరికొకరు సంభాషించుకుంటారు, కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంటారు. అంతేకాని అందరూ ఒకే ఒక ఉమ్మడి ఆటను కలిసి సహకరించుకుంటూ ఆడుకోవటం అనేది ఉండదు. ఇది సంసర్గ క్రీడల్లో జరుగుతుంది. ఓకేనా? ఇక మూడవది సహకార క్రీడలు. ఇది 3 నుంచి 4 సంవత్సరాలు మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. లెక్క ప్రకారం ఇది 4 నుంచి 5 లేదా 6 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి ఆటలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి సహకార కోఆపరేటివ్ ప్లేస్. ఎస్, సహకార క్రీడల్లో ఏం పేరులోనే ఉంది, సహకరించుకుంటూ. అంటే ముగ్గురు లేదా నలుగురు ఒకే ప్రాంగణములో ఆడుకుంటూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఒకే ఒక ఉమ్మడి ఆటను అందరూ కలిసి ఆడుకోవటం జరుగుతుంటుంది. ఓకేనా? అందరూ కలిసి ఒక ఉమ్మడి ఆటను ఆడుకోవటం జరుగుతుంది. ఉదాహరణగా క్యారమ్ బోర్డు ఉందనుకోండి. ఓకేనా? ఇక్కడ నలుగురు కలిసి ఆడుకోవటం జరుగుతుంది. ఈ ఏజ్లో నలుగురు కలిసి ఆ యొక్క ఆట వస్తువుని పంచుకుంటూ, షేర్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ఆడుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆట నియమాలను అంతగా పట్టించుకోరు. ఓకేనా? ఆట నియమాలకు అంతగా పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. కలిసి ఆడుకోవటం, సహకరించుకోవటం, ఒకరి ఆట వస్తువుని ఒకరు ఇచ్చిపుచ్చుకోవటం, ఒకే ఆట వస్తువుని నలుగురు కలిసి పంచుకోవటం జరుగుతుంటుంది. కానీ ఆట నియమాలకు అంత ప్రాధాన్యత ఇవ్వనటువంటి క్రీడలుగా ఈ సహకార క్రీడల్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇవి మనకు ఉండేటువంటి 3 క్రీడలు ఎక్కడ కనిపిస్తాయని చెప్పుకున్నామా మనం? పూర్వ బాల్య దశలో మనకి కనిపిస్తాయి. ఈ పూర్వ బాల్య దశ అంతానికల్లా, అంటే ఈ దశ పూర్తయ్యే నాటికల్లా పిల్లవాళ్లలో నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఏ లక్షణాలు ప్రారంభమవుతాయి? నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి. ఎందుకు? నెక్స్ట్ ముఠా దశ ఉంది కదా, ముఠాకు ఒక లీడర్ ఉండాలి కదా. అవునా? అది అంటే ఆ ముఠాకి కావాల్సిన, ముఠాలో సభ్యుడు కావాల్సినటువంటి శిక్షణ ఇక్కడ పొందుతున్నారు కదా. అందుకని ఈ దశ అంతానికల్లా కూడా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ప్రారంభమవుతాయి. మీరు గమనించి ఉంటారు 3 to 5 ఏజ్లో కూడా ఎవడో ఒక లీడర్ ఉంటాడు. వాడు చెప్పింది ఏంటంటారు పిల్లలందరూ కూడా గమనించారా? అంటే అప్పుడే స్టార్ట్ అవుతాయి వాళ్ళ ఆ యొక్క నాయకత్వ లక్షణాలు. రైట్? ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తర బాల్య దశకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం మనం. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. రైట్. ఈ ఉత్తర బాల్య దశలో ఈ ఉత్తర బాల్య దశని మనం పాఠశాల దశ అని కూడా పిలుస్తాం. పాఠశాల దశ మనందరికీ తెలిసిందే. ఉత్తర బాల్య దశ అంటే 5 లేదా 6 నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు కూడా ఉత్తర బాల్య దశగానే చెప్పుకుంటాం. ఇది పాఠశాల దశ. మనందరికీ తెలుసు 1వ తరగతిలో జాయిన్ అయిపోయి సుమారుగా 7వ తరగతి పూర్తి చేసే దశగా మనం పాఠశాల దశను చెప్పుకుంటున్నాం. అదేనా ఉత్తర బాల్య దశని. అలానే దీన్ని ముఠా దశ అని కూడా అంటాం. ముఠా దశ. ఓకేనా? స్టీమ్ స్టేజ్గా చెప్పుకుంటాం. అంటే ఈ దశలో పిల్లలు ముఠాలుగా ఏర్పడుతుంటారు, సమూహాలుగా ముఠాలుగా ఏర్పడుతుంటారు. అయితే ఇక్కడ ముఠాలు దేనికోసం ఏర్పడతాయి అంటే ఆటల కోసం ఏర్పడతాయి లేదా సరదాల కోసం ఏర్పడతాయి. అంటే ఉత్తర బాల్య దశలో ఏర్పడేటువంటి ముఠాలు, ఉత్తర బాల్య దశలో ఏర్పడిన ముఠాలు ఆటల కోసము, సరదాల కోసము ఏర్పడతాయి. అయితే ఈ ముఠాలు ఉత్తర బాల్య దశలో ముఠాలు ఎలా ఉంటాయి అంటే ఏకలింగ సభ్యులు ఉంటారు. అంటే ముఠాలో సభ్యులు 3 ఉండని, 4 ఉండని, 5 ఉండని ఏకలింగ సభ్యులు. అంటే అర్థమేందో తెలుసా? ఈ ముఠాలో పూర్తిగా మగవారు, ఓకేనా, లేదా పూర్తిగా ఆడవారు.
ఓకే, అంతేగాని మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఒకే ముఠాగా ఏర్పడటం అనేది ఇక్కడ ఉండదు. ఓకేనా? అంటే మగవాళ్ళ ముఠాల్లో ఓన్లీ మగవాళ్లే ఉంటారు, ఆడవాళ్ల ముఠాల్లో ఓన్లీ ఆడవాళ్లే ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఏకలింగ సభ్యులు ఉత్తర బాల్య దశలో ముఠాలలో ఎవరుంటారయ్యా అంటే ఏకలింగ సభ్యులు ముఠాలలో సభ్యులుగా ఉంటారు. ఓకేనా? అంటే ముఠాలో సభ్యులు అవటం వల్ల ముఠా ప్రమాణాలు అంటే సమూహం ఉంటుంది కదా, సామూహిక ప్రమాణాలకి సామూహిక నియమాలకి నిబంధనలకి అనుగుణంగా తమను తాము మలుచుకుంటారు. ఓకేనా? అంటే ముఠాలో సభ్యులు కావాలి అంటే ముఠా నియమాలు ఉంటాయి, ముఠా నిబంధనలు ఉంటాయి. ఓకేనా? ముఠా యొక్క ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఆ సామూహికమైనటువంటి ఆ నియమాలు నిబంధనలు లక్షణాలు విలువలు వాటన్నిటిని నేర్చుకొని ముఠాకి విధేయతగా ఉండటం అనేది కూడా ఉత్తర బాల్య దశలో నేర్చుకుంటారు. ఓకేనా? ఇక్కడ మనకు కనిపించేటువంటి క్రీడలు ముఠా క్రీడలు లేదా సాంఘిక క్రీడలు అనుకుంటున్నాం. సాంఘిక క్రీడలు, ముఠా క్రీడలు లేదా సాంఘిక క్రీడలు, వీటిని మనం సోషల్ ప్లేస్ ఆర్ టీమ్ ప్లేస్ అంటే టీములుగా ఉండి రెండు టీములుగా నియమ నిబంధనలను పాటిస్తూ ఆడేటువంటి ఆటలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. ఉదాహరణ చూడండి, కుందుళ్ళాట ఆడతారు పిల్లలు. రెండు ముఠాలు ఉంటాయి. ఓకేనా? కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఆడుకోవడం చూస్తున్నాం. లేదా పెంకులాట ఆడుకుంటారు, పెంకులు పెడతారు, అటు ఇటు రెండు ముఠాలు ఉంటాయి, ఆడుకుంటారు. కబడ్డీ ఆడుకుంటారు, ముఠా. ఓకేనా? ఇలాంటి ఆటలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముఠా. ఓకేనా? అయితే ముఠాలో సభ్యులు ఎప్పుడు ఎవరుంటారు? ఏకలింగ సభ్యులు ఉంటారనే విషయాన్ని మీరు మర్చిపోబాకండి. ఓకేనా? రైట్. ఇక్కడ తర్వాత ఈ ఉత్తర బాల్య దశలో మనకు కనిపించే క్రీడలు మనం చెప్పుకున్నాం కదా. ఇక దీంట్లో అతి ముఖ్యమైన అంశం ఏందయ్యా అంటే ఇక్కడ ఈ దశ అంతానికల్లా ప్రతి పిల్లవాడికి కూడా తన సాంఘిక మితి స్థితి తెలిసిపోతుంది. ఓకేనా? అంటే సోషియోమెట్రీ స్టేటస్ అంటే పిల్లవాడు తను ఉంటున్నటువంటి ముఠాలో సభ్యులు తనను అంగీకరిస్తున్నారా లేదా తిరస్కరిస్తున్నారా, అట్నే తన ముఠాలో ఇతర సభ్యులని అందరూ అంగీకరిస్తున్నారా లేదా తిరస్కరిస్తున్నారా అనే విషయం పిల్లవాడికి తెలిసిపోయింది. అంటే ముఠాలో ఇతర సభ్యులు తనని యాక్సెప్ట్ చేస్తున్నారా రిజెక్ట్ చేస్తున్నారా ముఠాలోకి, దాన్నే సాంఘిక మితి స్థితి. ఆకర్షక వికర్షక సంబంధాలను తెలుసుకునేదే సాంఘిక మితిని మనం తెలుసుకున్నాం. అవునా? కాబట్టి ముఠాలో ఉండేటువంటి ఆ పిల్లవాడు తనని ముఠాలో ఉండే ఇతర సభ్యులు అంగీకరిస్తున్నది లేనిది తెలుసుకోగలుగుతాడు. అట్నే తన ముఠాలో ఉండే ఇతర పిల్లలను కూడా ఇతర పిల్లలు వాళ్ళని అంగీకరిస్తున్నారా లేదా తిరస్కరిస్తున్నారా అనేటువంటి ఒక అవగాహన పిల్లవాడికి ఉంటుంది. దాన్నే సాంఘిక మితి స్థితి. అంటే తన సాంఘిక మితి స్థితే కాకుండా ముఠాలో ఉన్న ఇతర సభ్యుల యొక్క సాంఘిక స్థితి మీద కూడా ఒక అవగాహన ఏర్పడేటువంటి దశగా మనం ఈ ఉత్తర బాల్య దశని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక పోయినట్లయితే ఉత్తర బాల్య దశ తర్వాత కౌమార దశకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? రైట్. మరి సాంఘిక వికాసములోని కౌమార దశ, ఈ కౌమార దశ చాలా ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలి అంటే సాంఘిక వికాసం అనేది గరిష్ట స్థాయికి చేరేటువంటి దశగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. గరిష్ట స్థాయికి చేరు దశగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇంతకు ముందర అంటే కౌమార దశకి ముందర మనం ఉత్తర బాల్య దశ చెప్పుకున్నాం కదా. ఉత్తర బాల్య దశలో మనం ముఠాల గురించి చెప్పుకున్నాం. ఎస్. ఇప్పుడు కౌమార దశలో ఏం జరుగుతుంది అంటే ఈ ముఠాలలో ఉండేటువంటి కొంతమంది సభ్యులు ఇంకా కొంతమంది కొత్త పిల్లలు ఇలా వీళ్ళు గ్యాంగ్స్గా ఏర్పడిపోతారు. అంటే ముఠాల నుండి వేరుపడిపోయి కొత్త గ్యాంగ్స్ ఏర్పడతాయి ఈ కౌమార దశలో. మరి అలాంటి కౌమార దశ అంటే ఏమిటి? ఒక్కసారి మనం నిర్వచనాన్ని చూద్దాం. కౌమార దశలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి? ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి చూసి ఈ దశలో ఇంకా ఏం జరుగుతాయి అనేది మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్. ఒక్కసారి చూడండి. కౌమార దశ యొక్క నిర్వచనాలను మీరు పరిశీలించినట్లయితే కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశగా, ఉద్వేగ అస్థిరత ఉన్న దశగా పేర్కొన్న వారు స్టాన్లీ హాల్. ఇది మనం ఇప్పటికి ఎన్నిసార్లు చదివి ఉంటామో, ఎన్నిసార్లు పబ్లిక్లో వచ్చిందో.
కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలు, ఓకేనా, దీనితో కూడుకున్న దశగా ఉద్వేగ అస్థిరత, అంటే స్థిరత్వం ఉండదు ఉద్వేగాలలో, స్థిరత్వము లేకుండా అస్థిరంగా మారిపోతూ ఉంటుంటాయి. ఉద్వేగ అస్థిరత ఉన్న దశగా పేర్కొన్న వారు స్టాన్లీ హాల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలు, స్టాన్లీ హాల్. నెక్స్ట్ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము, ఓకేనా. రోల్ ఐడెంటిటీ అండ్ రోల్ క్రైసిస్. ఈ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే సంక్షోభాన్ని ఎదుర్కొనే దశగా కౌమార దశ ఉంటుందని పేర్కొన్నవారు మనందరికీ తెలిసిందే ఎరిక్ ఎరిక్సన్. ఎందుకంటే ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంలో కౌమార దశలో ఉండేటువంటి సంక్షోభం పాత్ర గుర్తింపు, రోల్ ఐడెంటిటీ, పాత్ర సంక్షోభం, రోల్ క్రైసిస్, ఓకేనా. రైట్. సో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది కౌమార దశగా పేర్కొన్న వ్యక్తి ఎవరై అంటే ఎరిక్ ఎరిక్సన్. ఇది మనకి ఈజీగానే గుర్తుండిపోతుంది. వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సాంఘిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ సర్దుబాటు చేసుకునేటువంటి దశగా కౌమార దశను పేర్కొన్న వారు కోహెలన్. కోహెలన్ ఏమన్నాడు? ఎస్, కౌమార దశలో వీటన్నింటిలో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. ఏది? శారీరకమైనటువంటి మార్పులు, మానసికమైన మార్పులు, లైంగికపరమైన మార్పులు, సాంఘికపరమైన మార్పులు, ఉద్వేగపరమైన మార్పులు, అనేక రకాల మార్పులు వస్తాయి. అవన్నింటినీ కూడా సమస్యలుగా భావిస్తాడు ఆ వయసులో ఉండే పిల్లవాడు. వాటిని ఎదుర్కోవటము, సమస్యలను పరిష్కరించుకోవటము, అవసరమైతే సర్దుబాటు చేసుకోవడం చేస్తూ ఉంటాడు. అలాంటి దశే కౌమార దశ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే కోహెలన్. తర్వాత బాలురు మరియు బాలికలు బాల్య దశ నుండి వయోజన దశకు మానసికంగా, ఉద్వేగాత్మకంగా, సామాజికంగా మరియు శారీరకంగా మారే దశను కౌమార దశ అంటారు. ఇది జెర్సీల్డ్ ఇచ్చిన నిర్వచనం, గుర్తుపెట్టుకోవాలి. అమ్మ జెర్సీల్డ్ మీకు ఈయన గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పిన క్రీడలు ఉన్నాయి చూడండి. ఏమేమి క్రీడలు చెప్పారు మీకు? సమాంతర క్రీడలు, సంసర్గ క్రీడలు, సహకార క్రీడలు. ఎస్, పూర్వ బాల్య దశలో పిల్లల్లో ఈ 3 రకాల క్రీడలు కనిపిస్తాయని చెప్పిన వ్యక్తి కూడా జెర్సీల్డేనమ్మా, గుర్తుపెట్టుకోవాలి. జెర్సీల్డే అది కూడా చెప్పింది. ఎస్, ఆ జెర్సీల్డ్ ఇచ్చిన నిర్వచనాన్ని చూసినట్లయితే బాలురు మరియు బాలికలు బాల్య దశ నుండి వయోజన దశకు మానసికంగా, ఉద్వేగాత్మకంగా, సామాజికంగా మరియు శారీరకంగా మారే దశను కౌమార దశ అంటారని చెప్పి జెర్సీల్డ్ ఇచ్చిన నిర్వచనం అమ్మ. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క శరీర స్వరూపం వల్ల అతని లైంగిక గుర్తింపుతో పాటు వ్యక్తిగత లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సామాజిక పరస్పర చర్యలతో ఇతరులకు అందుబాటులో ఉంటాయని చెప్పిన వ్యక్తి డియాన్. ఇవి 2 కూడా మీకు, ఈ 3 కూడా కొత్తయమ్మ. పాతవి ఈ 2 మాత్రమే ఉండేవి. ఈ 3 కొత్తవి మీరు నేర్చుకొని పెట్టుకోవాలి. అంటే కౌమార దశకు సంబంధించిన నిర్వచనాలుగా మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కౌమార దశకు సంబంధించినటువంటి రూట్ నిర్వచనం. యవ్వనారంభ దశ అనేది లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. ఇది శారీరక, మనోవైజ్ఞానిక మార్పులతో కూడినది. శారీరక, మనోవైజ్ఞానిక అంటే మానసిక మార్పులతో కూడుకున్న దశ అని చెప్పింది రూట్ అనేటువంటి మనోవిజ్ఞానవేత్తమ్మ. దేని గురించి చెప్పాడు? యవ్వనారంభ దశ గురించి చెప్పాడు. ఇది కూడా కొత్త పుస్తకంలో మాత్రమే ఉంటుందమ్మా, పాత పుస్తకాల్లో ఉండదు. కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఒక్కసారి చూసినట్లయితే కౌమార దశలో ఉండేటువంటి ముఠాలు. అంటే ముఠా అంటే ఏమిటి? 3 లేదా 4 సభ్యులతో కలిసి ఉండేటువంటి ఒక సమూహం, ఓకేనా. మరి కౌమార దశలో ఎన్ని రకాల ముఠాలు ఉంటాయో చూడండి. మొన్న టెట్లో ప్రశ్నలు అడిగితే చాలా మంది రాయలేకపోయారు. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మీ యొక్క డిఈడి బుక్లో లేదు, బిఈడి బుక్లో ఉంది. బిఈడి బుక్లో ఉండేటువంటి సమాచారం మీద యొక్క ఎస్జిటి పిల్లలు అడగడం జరిగింది. అంటే పేపర్ 1లో అడగడం జరిగింది టెట్లో. రేపు మిమ్మల్ని కూడా అడిగే అవకాశం ఉంటుందమ్మా. అందుకని ఒక్కసారి ఎవ్వరు చెప్పాలా, ఇదివరకు నేను చెబుతున్నాను మీకు, ఎక్కడ ఏ పాఠాల్లో చెప్పాలా. కౌమార దశ సమూహాలు, ముఠాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ సన్నిహిత మిత్రులు, ఇది ఒక సమూహం. సన్నిహిత మిత్రులు అనేది ఒక సమూహం. ఓకే, 2 లేదా 3 సన్నిహిత మిత్రులతో స్నేహాన్ని కలిగి ఉండేటువంటి సమూహాలని సన్నిహిత మిత్రులు అంటారు. అంటే వీళ్ళ మధ్య చాలా అనుబంధం ఎక్కువగా ఉంటుంది, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోగలుగుతారు,
ఓకేనా? అలా సన్నిహితంగా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటుంటారు. అలా ఇద్దరు లేదా ముగ్గురు సన్నిహిత మిత్రులతో స్నేహాన్ని కలిగి ఉండేటువంటి ముఠాలని సన్నిహిత మిత్రుడు అంటారు. ఇక 2 క్లిక్స్. ఇది కూడా చూడండి, 2వ రకం ముఠాలు క్లిక్స్ అంటాం. క్లిక్స్ అంటే 5 నుండి 8 మంది సన్నిహిత మిత్రులతో ఏర్పడేటువంటి సమూహాలు. 5 నుండి 8. ఇక్కడ 2 లేదా 3 అయితేనేమో సన్నిహిత మిత్రులు అంటున్నాం ఆ సమూహాన్ని. అలా కాకుండా అదే 5 లేదా 8 మంది సన్నిహిత మిత్రులతో ఏర్పడేటువంటి సమూహాలని క్లిక్స్ అంటాం. వీరి కుటుంబ నేపథ్యం కానీ, ఏది ఈ 5 నుంచి 8 మంది వీళ్ళ కుటుంబ నేపథ్యం కానీ, వీళ్ళ వైఖరులు కానీ, వీళ్ళ యొక్క విలువలు కానీ, వీళ్ళ యొక్క అభిరుచులు కానీ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అలా ఉంటేనే వాళ్ళ క్లిక్స్ ఆ సమూహంగా మారిపోతున్నారు. ఓకేనా? మొదట 2-3 కలిస్తేనేమో సన్నిహిత మిత్రుడు, వాళ్ళ సన్నిహిత మిత్రులకు చెబుతాం ఆ సమూహాన్ని. అలా కాకుండా అదే సన్నిహిత మిత్రుడు 5 నుంచి 8 మంది మధ్య ఉన్నట్లయితే వాటిని ఏమనాలి అంటే క్లిక్స్ అనాలి. క్లిక్స్లో ఉండే సమూహంలో ఉండే క్లిక్స్ అనేటువంటి సమూహంలో ఉండే సభ్యులందరి యొక్క అభిరుచులు ఒకే రకంగా ఉంటాయి, వైఖరులు ఒకే రకంగా ఉంటాయి, ఆసక్తులు ఒకే రకంగా ఉంటాయి, విలువలు ఒకే రకంగా ఉంటుంది, కుటుంబ నేపథ్యం కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ క్లిక్స్లోనే సభ్యులందరూ కూడా విద్యా సాధనలోను ప్రమాదకరమైన ప్రవర్తనలోను దాదాపు ఒకే రకంగా ఉంటారు. అంటే ఇలా మార్క్స్ అవి మనం గమనించినట్టు ఇలా అచీవ్మెంట్ అంతా కూడా దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అటు ఇటుగా 5-10% అటు ఇటుగా ఉండు అలాంటి వాళ్ళందరే ఈ క్లిక్స్ రూపంలో మారిపోతారు, ఈ సమూహంలోకి మారిపోతారు. అంటే వాళ్ళ విద్యా సాధన అందరినీ ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది. 2 ప్రమాదకరమైన ప్రవర్తనలోనూ దాదాపు ఒకే రకంగా ఉంటారు. ఓకేనా? అంటే వీళ్ళలో ఉండేటువంటి ఆ నెగిటివ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళందరిలో ఒకే రకంగా ఉంటుంది. ఓకేనా? అందరూ సిగరెట్ తాగుతారని అందరూ సిగరెట్ తాగుతారు. ఒకరు ఆగటం ఉండదు నా సమూహంలో. అలాంటి వాళ్ళు ఈ క్లిక్స్ అనేవాళ్ళు. వ్యక్తులు సాంఘికీకరణకు సాంఘిక నియంత్రణకు ఈ యొక్క మాధ్యమంగా పనిచేస్తాయి క్లిక్స్ అనేవి. ఇది క్లిక్స్ గురించి. ఇక 3వది వచ్చేసేసి గుంపులు. ఇప్పుడు దాకా మనం అన్ని ఒకటే అనుకుంటున్నాం, అన్ని వేరు గుంపులు అనేవి కొన్ని క్లిక్స్తోనూ సన్నిహిత మిత్రుల సమూహాలతోనూ ఏర్పడతాయి. పార్టీల పట్ల డేటింగ్ పట్ల ఆసక్తి పెరిగినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఇవి గుంపులు ఎలా ఏర్పడతాయి తెలుసా? సన్నిహిత మిత్రుల్లో ఉండేటువంటి కొంతమంది, క్లిక్స్లో ఉండేటువంటి కొంతమంది. ఓకేనా? ఈ 2 కలిసి వాళ్ళలో కొంతమంది వీళ్ళలో కొంతమంది కలిసి ఏర్పడే వాటిని గుంపులు అంటాం. అంటే గుంపులు అనేవి కొన్ని క్లిక్స్ కొన్ని సన్నిహిత మిత్రుల సమూహాలతో ఏర్పడిపోతాయి. వీళ్ళు పార్టీల పట్ల, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అయి కాదు, ఇక్కడ మనం ఏదైనా అకేషన్లో పార్టీలు చేసుకుంటాం కదా, క్లబ్కు పోవటం, పబ్కు పోవటం, లేదా సినిమాలో పోవటం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట నైట్ పూట ఎక్కడో చోట పార్టీలు ఏర్పాటు చేసుకోవటం. ఓకేనా? ఆ పార్టీల పట్ల డేటింగ్ అంటే మీకు తెలిసిందే కదా, డేటింగ్ పట్ల ఆసక్తి పెరిగినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఓకేనా? అలాంటప్పుడు ఇలాంటి గ్రూప్స్ ఏర్పడుతుంటాయి. ఈ గ్రూప్స్ కూర్చొని ఎప్పుడు ఎవరి గురించి చర్చించుకుంటుంటాయి? వాళ్ళు ఆపోజిట్ సెక్స్ ఎవరైతే వాళ్ళు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారో ఆ ఆడపిల్లల గురించి, ఓకేనా, లేదా ఆడపిల్లలు అయి ఉంటే మగపిల్లల గురించి చర్చించుకుంటూ ఉంటుంటాయి. వాటినే క్లిక్స్ అంటున్నాం. అదే డేటింగ్ అంటే ఇక్కడ దాని అర్థం ఇక్కడ. ఓకే, ఆసక్తి పెరిగినప్పుడు ఇవి ఏర్పడుతుంటాయి. గుంపులు సభ్యులు ఎక్కువ మంది ఉండటం వల్ల వారిలోని ఆసక్తుల మధ్య సారూప్యత తక్కువగా ఉంటుంది, సాంఘిక అంతరం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మధ్య సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని గుంపులు అంటారు. ఇక తర్వాత నెక్స్ట్ వ్యవస్థీకృత సమూహాలు, ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అంటాం వీటిని. వ్యవస్థీకృత సమూహాలు కౌమారుల సాంఘిక అవసరాలను తీర్చడానికి పెద్దల మార్గదర్శకత్వంలో పాఠశాలలు సామాజిక సంస్థలచే ఏర్పాటు చేయబడేటువంటి సమూహాలనే వ్యవస్థీకృత సమూహాలు అని అంటుంటాం. అంటే ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి, మనం పాఠశాలలో ఏం చేస్తుంటారు అంటే కొంతమంది ఒక సమూహాన్ని ఏర్పాటు చేస్తారు, వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పచెబుతారు. మరొక సమూహాన్ని ఏర్పాటు చేస్తారు, పాఠశాలకు సంబంధించి వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. ఉదాహరణ, మీరు పాఠశాల పరిశుభ్రత అంతా కూడా మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు పాఠశాలకు సంబంధించి నీటి వనరుల గురించి మీరు పట్టించుకోవాలి. ఇంకొక సమూహాన్ని ఏర్పాటు చేస్తారు, పాఠశాలలో ఉండేటువంటి పరిపాలన అంతా మీ చేతులరా,
ఇలా పాఠశాలతో కానీ పెద్దలతో కానీ ఏర్పాటు చేసేటువంటి కొంతమందితో కూడినటువంటి సమూహాలను, ఇవి ఆర్గనైజ్డ్ అంటే ఇవి ఉపాధ్యాయులచే ఎంపిక చేయబడతాయి. వీటికంటూ కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఏర్పాటు చేయబడతాయి. అలా ఉపాధ్యాయులచే కొంతమంది ఉపాధ్యాయుల ద్వారా కొంతమంది విద్యార్థులతో ఏర్పడినటువంటి ఈ సమూహాలను మనం ఏమంటాము అంటే వ్యవస్థీకృత సమూహాలు అంటున్నాం. అంతేనా? ఈ వ్యవస్థీకృత సమూహాలు ఎందుకు? వీటితో సామాజిక సంస్థలు ఏర్పాటు చేయబడి ఈ సమూహాలు వ్యవస్థీకృత సమూహాలు ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలను ఈ వ్యవస్థీకృత సమూహాలు నిర్వహిస్తాయి. చూసారు కదా, అంటే పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులచే కొంతమంది విద్యార్థులతో కొన్ని సమూహాలను ఏర్పాటు చేసి ఆ సమూహాలకంటూ పాఠశాలలో కొన్ని బాధ్యతలు అప్పచెబుతారు. ఆ బాధ్యతల్ని ఆర్గనైజ్డ్గా వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇన్ని ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అంటున్నాం, వ్యవస్థీకృత సమూహాలు అంటున్నాం. ఓకేనా? సో ఇలాంటి సమూహాలు వ్యవస్థీకృత సమూహాలు. మన పోయినసారి అడిగాడు, ఈ సమూహాల గురించి చెప్పింది ఎవరో తెలుసా? ఇంతకీ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం సమూహ రకాలు ఇవన్నీ కూడా. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం సమూహ రకాలు. ఈ క్రింది వారిలో ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి సమూహ రకము కానిదని అడుగుతూ ఒక 3, ఈ 5లో 3 ఇచ్చేసేసి ఒకటి అవ్యవస్థీకృత సమూహం అని ఇచ్చాడు మన టెక్లో. అది ఎక్కడా కనిపించాలా మీకు? అవునా? ఎందుకు కనిపిస్తుంది? మీ పుస్తకాల్లో లేదు. అది బిఈడి కొత్త బుక్లో ఇచ్చాడు. ఓకేనా? రైట్. అంటే అవ్యవస్థీకృత సమూహాలు అనేవి ఎలిజబెత్ హర్లాక్ చెప్పలే ఎక్కడా కూడా. వ్యవస్థీకృత సమూహాల గురించి చెప్పింది. అంటే వ్యవస్థీకృత సమూహాలు అంటే ఏమిటి? పాఠశాల ఉపాధ్యాయులచే లేదా పెద్దవారిచే కొన్ని అంశాలను ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది పిల్లలతో కలిగినటువంటి సమూహాన్ని ఏర్పాటు చేస్తారు. వాటికంటూ కొన్ని బాధ్యతలు అప్పచెబుతారు. ఆర్గనైజర్గా ఆ బాధ్యతల్ని అవి స్వీకరించి నిర్వర్తిస్తూ ఉంటుంటాయి. అలాంటి సమూహాన్ని మనం ఏమంటున్నాము అంటే ఆర్గనైజ్డ్ గ్రూప్స్, వ్యవస్థీకృత సమూహాలు అంటున్నాం. నెక్స్ట్ మనం గ్యాంగుల గురించి చూద్దాం. అంటే 5వది. సో ఎలిజబెత్ హర్లాక్ మొత్తం కౌమార దశలో ఏర్పడే సమూహాల్ని 5 రకాలుగా చెప్పారు. అది గుర్తుపెట్టుకోవాలి. 5వ రకం గ్యాంగులు. గ్యాంగులు అంటే ఎవరు? వ్యవస్థీకృత సమూహాలలో కొద్దిపాటి అసంతృప్తిని కలిగి ఉండి క్లిక్స్కు కానీ గుంపులకు కానీ చెందని కౌమారులు. ఇందాక మనం వ్యవస్థీకృత సమూహాలు చెప్పుకున్నాం కదా. ఓకేనా? సో ఆ సమూహాలలో అసంతృప్తిని కలిగి ఉండి, అంటే సమూహాల్లో వాళ్ళకి ఏమాత్రం రోల్ ఐడెంటిటీ ఉండదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఉపాధ్యాయులు తరచూ తిడుతూ ఉంటుంటారు. ఏది ఆర్గనైజ్డ్ గ్రూప్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ పని చేయట్లేదు, నీ వల్ల ఏది కావట్లేదు, పరిమాణ విధానం, ఇలా కొంత అసంతృప్తి వాళ్ళలో ఉంటుంది. ఆ అసంతృప్తిని కలిగి ఉండి వాళ్ళు ఎలాంటి క్లిక్స్ గ్రూపుకు కానీ గుంపులకు కానీ చందని కౌమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమూహంగా ఏర్పడటాన్నే గ్యాంగులు అంటారు. అది గ్యాంగులు అంటే. ఓకేనా? ఈ గ్యాంగులు అనేవాళ్ళు ఎవరు? ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్స్, వ్యవస్థీకృత సమూహాలలో కొద్దిపాటి అసంతృప్తిని కలిగి ఉండి, ఆ సమూహాల సభ్యులై ఉంటారు కదా, దాంట్లో అసంతృప్తి కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఎస్, వాళ్ళు ఆ అసంతృప్తి చెందినటువంటి ఆ పిల్లలు వాళ్ళు క్లిక్స్కి చెందరు, గుంపులకి చెందరు, ఈ రెండింటికి చెందకుండా ఉంటారు. అలాంటి కౌమారులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు. వాళ్ళని గ్యాంగులు అంటారు. ఈ గ్యాంగు సభ్యులందరూ కూడా ఒకే లింగానికి చెంది ఉంటారు. గ్యాంగ్స్ అన్నీ కూడా ఏకలింగ సభ్యులై ఉంటారు. అంటే ఆడవాళ్ళు ఆడ గ్యాంగులు, మగవాళ్ళు మగ గ్యాంగులుగా ఉంటారు. ఇక్కడ ఈ గ్యాంగులు ప్రమాదకరమైన పనులు చేయటమే కాకుండా సమూహ సభ్యులపై ఒత్తిడి కూడా కలిగిస్తారు. గ్యాంగ్స్ తొట్టి గ్యాంగ్ ఒకటి ఉందరా, అన్ని చిల్ల చాట్లన్నీ చేస్తుంటారా, అందరూ కలిసి తాగుతుంటారా, అందరూ కలిసి అమ్మాయిలను ఏడిపిస్తుంటారా ఈ గ్యాంగులు అని వింటున్నా కదా మనం. ఎస్, వీళ్ళు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడమే కాకుండా ఇతర గ్యాంగు సభ్యుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఒకవేళ గ్యాంగులో ఎవరైనా ఆ పని చేయకపోతే ఒప్పుకోరు. ఎవడన్నా మంచివాడు ఉన్నాడు నాబోటోడు, రా మేమందరం చేస్తున్నాం నీకేమే రా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి వాడి చేత కూడా ఆ పని చేయిస్తూ ఉంటారు ఈ గ్యాంగులు. ఈ గ్యాంగులు ఒక్కొక్కసారి మత్తు పదార్థాల వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎస్, గ్యాంగు సభ్యులు ఈరోజు మీకు తెలిసింది కదా, గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఇవన్నీ కూడా కౌమార దశలో జరిగిపోతాయి. ఆ కౌమార దశలో ఆ గంజాయికి, డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు అలవాటు పడేవి ఈ గ్యాంగులే, ఇలాంటి గ్యాంగులే.
ఓకేనా? రైట్. కాబట్టి గ్యాంగుల పట్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. గ్యాంగుల పట్ల పెద్దల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండకపోతే వాళ్ళు మత్తు పదార్థాలకి బానిసలైపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మన సమాజంలో ఇలాంటి గ్యాంగుల్ని మనం అనేక చూస్తుంటాం. ఆ మత్తు ప్రభావానికి లోనై వాళ్ళు చేసేటువంటి సంఘ విద్రోహ చర్యలు కూడా మనం ఎన్నో అనుభవిస్తూనే ఉంటున్నాం. ఓకే, రైట్. ఇది హర్లాక్ ప్రకారము కౌమార దశలో ఏర్పడేటువంటి సమూహాల గురించి చెప్పాడు. ఓకేనా? మొత్తం ఒక్కసారి చూడండి, 5 రకాల సమూహాలు. సన్నిహిత మిత్రులు ఒక రకమైన సమూహము, క్లిక్స్ ఇంకొక రకమైన సమూహము, గుంపులు మరొక రకమైన సమూహము, వ్యవస్థీకృత సమూహాలు మరొక రకమైన సమూహము, గ్యాంగులు మరొక రకమైన సమూహం. ఇది కొత్త పుస్తకాల్లో ఇచ్చిన మాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం, ఇక్కడ మనం ఇందాక గుంపులు అని చెప్పుకున్నాం కదా, ఇదిగోండి మీరు ఒక్కసారి చూసినట్లయితే గుంపులు అంటే ఏమిటి? గుంపులు అనేవి సన్నిహిత మిత్రుల్లోనే కొందరు, క్లిక్స్లోనే కొందరు కలిసి ఏర్పడేవి గుంపులుగా మనం చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. సో ఇవి ఎప్పుడు ఏర్పడతాయి? పార్టీల పట్ల, డేటింగ్ పట్ల ఆసక్తి పెరిగితే వీళ్ళలో నుంచి కొందరు, వీళ్ళలో నుంచి కొందరు కలిసి సమూహాలు ఏర్పడిపోయి వాటిని గుంపులు చెప్పుకున్నాం. ఎస్, ఈ గుంపుల్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది స్టోన్ మరియు, చూడండి ఇక్కడ స్టోన్ మరియు బ్రౌన్ అండ్ సస్మన్, వీళ్ళ ముగ్గురు కూడా స్టోన్, బ్రౌన్, సస్మన్ అనేవాళ్ళు గుంపుల్లో రకాల గురించి చాలా చక్కగా చెప్పాడు. దీని మీద కూడా ప్రశ్న అడిగాడు, స్కూల్ అసిస్టెంట్లు అడిగాడు దీని మీద ప్రశ్న, పేపర్ 2లో భాగంగా అడిగాడు. ఎస్, ఇక్కడ చూడండి నెంబర్ 1 బ్రెయిన్స్. ఈ బ్రెయిన్స్ అనేవి ఒక రకమైన గుంపులు. ఇవి ఏం చేస్తాయి చూడండి, ఆటల కంటే కూడా చదువుకు ప్రాధాన్యత ఇస్తాయి. ఆటల కంటే కూడా చదువుకి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి గుంపుల్ని మనము బ్రెయిన్స్ అంటారు. కాబట్టి బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ కూడా చదువు గ్రూపుల్లో ఉంటారు. వాళ్ళు బ్రెయిన్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటలకు కాకుండా వాళ్ళకి బ్రెయిన్ ఉంది కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చదువుకు ప్రాధాన్యత ఇచ్చే గుంపులు బ్రెయిన్స్. ఇక 2 జాక్స్. ఇవి క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేవి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, జాక్స్ క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటాయి. ఇక్కడ మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? జాక్స్ డ్రాయర్స్ బాగా ఫేమస్ కంపెనీ, తెలుసు కదా. ఎస్, ఆ యొక్క డ్రాయర్లు, బనియన్లు వేసుకొని మనం క్రీడల్లో పాల్గొంటుంటాం, అవునా? కాబట్టి జాక్స్ అనగానే క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేటువంటి గుంపుల్ని జాక్స్గా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత పాపులర్స్ అంటే తరగతిలో ప్రాధాన్యత కలిగిన తరగతి నాయకులకు చెందినవి. సో ఒక వ్యక్తి పాపులర్ అవ్వాలి అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పాపులర్ అవ్వాలి అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అలా తరగతిలో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీ ఉండే వాళ్ళందరూ కూడా కొన్ని గుంపులుగా ఏర్పాటవుతారు. ఓకేనా? ఆ నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ ఒక గుంపుగా తయారవుతారు. వాళ్ళని పాపులర్స్ అంటారు. ఇక తర్వాత పార్టీయర్స్. పాఠశాల పనుల కన్నా కూడా సామాజిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి గుంపులు. అంటే పార్టీయర్స్ అంటే ఇక్కడ వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? పాఠశాల పనుల కంటే కూడా. పాఠశాలలో కూడా చాలా ఉంటాయి పనులు చేస్తే, వాటికి ప్రాధాన్యత వీళ్ళు పాఠశాలలో చేయరు. వీళ్ళు సమాజానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సామాజిక అంశాలలో, సామాజిక సేవలో పాల్గొంటూ ఉంటుంటారు వీళ్ళు. అలాంటి అంటే సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళే ఈ పార్టీయర్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత నాన్ కన్ఫర్మిస్ట్స్ అంటే వీళ్ళు ఎవరంటే సాంప్రదాయేతర దుస్తులు, సంగీతాన్ని అభిలషించేటువంటి గ్రూపులు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గుంపులు. నాన్ కన్ఫర్మిస్టులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? సాంప్రదాయ దుస్తులు అంటే మన ఇండియన్ కల్చర్లో ఉండేటువంటి దుస్తులు కాకుండా అక్కడక్కడ చిరిగిన ప్యాంట్లు, చిరిగిన బూట్లు, అలానే రకరకాల విచిత్రమైన డ్రెస్సులు, చొక్కా మీద సడ్డీ మీద ప్యాంట్ మీద సడ్డీ, ఇలా రకరకాల పాశ్చాత్య పోకడల్లో ఉండేటువంటి డ్రెస్సులు ధరిస్తూ ఉంటారు. అలానే సంగీతాన్ని బాగా ఇష్టపడదు, వెస్ట్రన్ మ్యూజిక్ని బాగా ఇష్టపడతారు ఇక్కడ. ఓకేనా? అలాంటి వాళ్ళని నాన్ కన్ఫర్మిస్టులు అంటారు. వాళ్ళకు గ్రూప్ ఉంటుంది, వాళ్ళకు గుంపు ఉంటుంది. ఇక నెక్స్ట్ బర్న్అవుట్స్. వీళ్ళు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
బర్న్అవుట్స్. వీళ్ళ మీద ప్రశ్న అడిగింది మన వాళ్ళం కూడా. బర్న్అవుట్స్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడి సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి. ఓకేనా? వీళ్ళు బర్నింగ్ ప్రాబ్లం ఏ పాఠశాలలో ఏ కళాశాలలో ఎక్కడ ఉన్నా కూడా, ఏ కాలేజీలో ఉన్నా కూడా, వీళ్ళు ఎప్పుడు యూనివర్సిటీలో కూడా ఈ బర్న్అవుట్స్ ఉంటారు. ఓకేనా? ఇలాంటి వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలైపోతారు, సమస్యాత్మక ప్రవర్తన కలిగి ఉంటారు. వీళ్ళందరూ గుంపుగా ఉంటారు. ఓకేనా? ఇలా మత్తు పదార్థాలకు బానిసలై గుంపుగా ఉండేటువంటి సమూహాలను ఏమంటున్నాము అంటే బర్న్అవుట్స్ అంటున్నాం. బర్న్అవుట్స్. ఇక లాస్ట్గా సాధారణ సమూహాలు. ఈ సాధారణ సమూహాలు అనేవి సాధారణ విద్యార్థులతో కూడినటువంటి గుంపులు. సాధారణ విద్యార్థులతో కూడిన గుంపుల్ని సాధారణ సమూహాలు అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు కన్నా లాజిక్గా ఆలోచిస్తే వీటిని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే? గుంపుల్లో రకాలు ఏమేంటివి? స్టోన్ మరియు బ్రౌన్ అండ్ సస్మన్. వీళ్ళ ప్రకారం గుంపుల్లో మొత్తం 7 రకాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి బ్రెయిన్. వీళ్ళకి బ్రెయిన్ ఎక్కువ వలన ఆటల కంటే చదువుకు ప్రాధాన్యత ఇస్తారు. 2 జూక్స్ అనేటువంటి బాడీలు సడ్డీలు వేసుకొని క్రీడల్లో పాల్గొంటారు. అంటే క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేటువంటి గుంపులు. నెక్స్ట్ పాపులర్స్. మనం ఎప్పుడు పాపులర్ అవుతాము అంటే మంచి నాయకత్వ లక్షణాలు ఉంటే పాపులర్ అవుతాము. అంటే తరగతిలో ప్రాధాన్యత కలిగినటువంటి తరగతి నాయకులకు చెందిన గ్రూపుల్ని మనము పాపులర్స్ అంటాము. ఓకేనా? తర్వాత పార్టీయర్స్ అంటే పాఠశాల కంటే కూడా సమాజానికి సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే గుంపుల్ని మనం పార్టీయర్స్ అంటుంటాము. అంటే పాఠశాల యొక్క కృత్యాల్లో పాల్గొనకుండా వీళ్ళు సామాజిక సేవలో భాగంగా సమాజ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ కృత్యాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఈ గుంపులన్నీ కూడా. ఓకేనా? అలాంటి వాటిని పార్టీయర్స్ అంటాం. ఇక నాన్ కన్ఫర్మిస్టులు. ఈ నాన్ కన్ఫర్మిస్టులు వీళ్ళు ఏం చేస్తున్నారు? నాన్ లోకల్ అనుకుని కాసేపు నాన్ లోకల్ అంటే మన యొక్క సంస్కృతిని ఇష్టపడకుండా పాశ్చాత్య సంస్కృతిని ఇష్టపడుతూ పాశ్చాత్య దుస్తుల్ని అంటే మోడర్న్ దుస్తుల్ని ధరించుకుంటూ మోడర్న్ సంగీతం అంటే వెస్టర్న్ సంగీతాన్ని ఇష్టపడుతూ ఉంటాయి గుంపులు. ఆ గుంపుల్ని నాన్ కన్ఫర్మిస్టులు అంటారు. తర్వాత బర్న్అవుట్స్ అంటే వీళ్ళు అందరికీ కూడా బర్నింగ్ ప్రాబ్లం వీళ్ళ వల్ల. ఎందుకంటే వీళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతారు, సమస్యాత్మక ప్రవర్తన కలిగి ఉంటారు. అలాంటి సభ్యులందరూ గుంపులుగా ఏర్పడతారు. వాటిని బర్న్అవుట్స్ అంటారు. ఇక లాస్ట్గా సాధారణ సమూహాలు మనకి సాధారణ విద్యార్థులతో కూడినటువంటి గుంపులు. ఇవి గుంపుల్లో ఉండేటువంటి రకాలు. సో ఇంతటితో సాంఘిక వికాసం అనేది అయిపోయింది. ఓకేనా? ఇక సరే, ఇవి గుంపుల్లో రకాలు అయిపోయింది. ఇప్పుడు మనం సాంఘిక వికాసానికి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? సాంఘిక వికాసములో కౌమార దశ గురించి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. సాంఘిక వికాసములో కౌమార దశ గురించి వెళ్ళిపోదాం. కౌమార దశ. ఓకేనా? రైట్. ఇందాక మనం చెప్పుకున్నాం గుంపు నుండి సభ్యులు విడిపోయి ఈ కౌమార దశలో భాగంగా గ్యాంగులుగా ఏర్పడతారని చెప్పుకున్నాం. కానీ ఆ సమూహాలు ఇప్పుడు మనం మొత్తం 5 రకాలుగా చెప్పుకున్నాం. మళ్ళీ ఆ సమూహాల్లో గ్యాంగులు మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయో స్టోన్ అండ్ బ్రౌన్ ప్రకారం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వచ్చేసేద్దాం. ఇక్కడ కౌమార దశలో మనకి అనేక రకాల సమూహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమూహాల యొక్క సామూహిక ప్రవర్తనను బట్టి వాటిని మనం 5 రకాల సమూహాలుగా చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. మరి తర్వాత ఈ కౌమార దశలో మనకి పిల్లవాళ్ళ యొక్క సాంఘిక వికాసం అనేది గరిష్ట స్థాయికి చేరుతుంది. సాంఘిక వికాసం అనేది గరిష్ట స్థాయికి చేరుతుంది. ఓకేనా? ఇక్కడ కౌమార దశలో పిల్లవాడు అనేకమైనటువంటి సాంఘిక కృత్యాలలో పాల్గొంటుంటాడు. అలానే సామూహిక కృత్యాలలో పాల్గొంటూ ఉంటుంటాడు. ఓకేనా? ఎస్. ఇలా సాంఘిక కృత్యాల్లో పాల్గొంటూ ఇతరులతో ఎలా మెలగాలి, ఇతరులకు ఎలాంటి సర్వీసు చేయాలి, ఇతరులతో ఎలాంటి కోఆపరేటివ్గా ఉండాలి, ఇతరులకు ఎలాంటి హెల్ప్ చేయాలి, ఇలాంటి అనేక అంశాలు, ఇతరులు ఎలా ప్రోత్సహించాలి, ఇవన్నీ కూడా ఇలాంటి సాంఘిక నైపుణ్యాలన్నీ కూడా ఈ వయసులో చాలా ఎక్కువగా నేర్చుకుంటాడు. కాబట్టి సాంఘిక వికాసం అనేది గరిష్ట స్థాయికి చేరుతుంది. ఓకేనా? ఇకపోతే ఈ కౌమార దశలో పిల్లలు ఎక్కువ సమయాన్ని తమ యొక్క సమూహాలలో గడపటానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు పిల్లల్ని మీరు గమనించండి.
టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు మీరు చూస్తే ఇంట్లో ఎక్కువసేపు ఉండరు, పొద్దుగూకులు బయట ఉంటారు. ఏదో ఒక క్లిక్స్ రూపంలోనూ, సన్నిహిత మిత్రుల రూపంలోనూ, గుంపుల రూపంలోనూ, వ్యవస్థీకృత సమూహాలలోనూ, ఓకేనా, ఇలా ఏదో ఒక రూపంలో సమూహాలలోని ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటుంటారు. ఓకేనా, ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. సమూహ సభ్యుల పట్ల ఎక్కువ స్నేహాన్ని, ప్రేమను కలిగి ఉంటారు. అంటే తన సమూహంలోని ఏ ఒక్కరిని ఇతరులు నిందించినా, ఈవెందో తల్లి తండ్రి నిందించినా కూడా ఏమాత్రం ఒప్పుకోరు. ఓకేనా, రైట్. ఇక్కడ ప్రధానంగా మనం చూసేటువంటి గ్యాంగులు ఉండేవి కదా, ఈ గ్యాంగులు అనేవి మీరు గమనించినట్లయితే మగ గ్యాంగులు, ఆడ గ్యాంగులు రెండు ఉంటాయి. మగ గ్యాంగుల్లో సభ్యులు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ మధ్య అనుబంధం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ళల్లో సభ్యులు చాలా తక్కువ మంది ఉంటారు, అయితే వాళ్ళ మధ్య అనుబంధం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మగవారికేమో ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య అనుబంధం తక్కువగా ఉంటుంది, కానీ ఆడ గ్యాంగుల్లో తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అయితే తమ సమయాన్ని ఎక్కువగా ఈ గ్యాంగుల్లో గడపడానికి కౌమార దశలో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా తల్లిదండ్రుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క కోపానికి గురవుతారు, తల్లిదండ్రుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. ఓకేనా, ఎందుకని ఎక్కువ సమయాన్ని వాళ్ళతో వెచ్చించడం వల్ల. ఓకేనా, ఎస్. ఇక్కడ పిల్లవాళ్ళలో ఉద్వేగ అస్థిరత మనకు కనిపిస్తూ ఉంటుంది. కౌమార దశలో ఉద్వేగ స్థిరత్వం ఉండదు, ఉద్వేగ అస్థిరత్వం ఉంటుంది. అంటే అప్పుడే ప్రేమను ప్రకటిస్తారు, అప్పుడే కోపాన్ని ప్రకటిస్తారు, అప్పుడే అలుగుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతుంటారు. అంటే ఒక స్థిరత్వం ఉండదు ఏ ఉద్వేగానికి కూడా. అలాంటి ఉద్వేగ అస్థిరత్వాన్ని మనం ఈ యొక్క కౌమార దశలో మనం చూడవచ్చు. ఓకేనా, ఇకపోతే కౌమార దశలో ప్రధానంగా కనిపించేటువంటి మనకు ముఖ్యమైన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి ఈ దశలో పిల్లవాళ్ళు పాత్ర గుర్తింపును కోరుకుంటారు. పాత్ర గుర్తింపు, ఓకేనా, రోల్ ఐడెంటిటీ అంటారు. అంటే సమాజములో తమను ఇతరులు గుర్తించాలని, ఓకేనా, తమ యొక్క నైపుణ్యాలను ఇతరులు గుర్తించాలని, ఓకేనా, ఇతరుల్లో తమ పాత్ర సుస్థిరంగా ఉండాలని ఇక్కడ కోరుకుంటూ ఉంటుంటారు పిల్లలు. ఓకేనా, సో పాత్ర గుర్తింపును కోరుకునే దశగా మనము కౌమార దశను చెప్పుకోవచ్చు. ఓకేనా, అలానే దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాయకారాధన లేదా వ్యక్తి పూజ కూడా ఈ దశలోనే కనిపిస్తుంది. నాయకారాధన లేదా వ్యక్తి పూజ కూడా. ఓకేనా, అంటే తమకు నచ్చినటువంటి నాయకుడు, ఒక క్రికెటర్ కావచ్చు లేదా ఒక సినిమా స్టార్ కావచ్చు, వాళ్ళని పూజించడం మనం ఈ దశలో చూడొచ్చు. ఈ దశలో పిల్లలు సినిమా స్టారుని మొదటి రోజు సినిమాకు పోవటం, కట్అవుట్లకు పూలదండలు వేయటం, పాలాభిషేకం చేయటము, ఓకేనా, అతని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎమ్మటిని వాళ్ళ మీద పడి కొట్టడము, అతని యొక్క ఫోటోల్ని అట్టలుగా పుస్తకం మీద అట్టలాగా వేసుకోవటము, లేదా రూమ్ నిండా తనకు నచ్చినటువంటి క్రికెట్ స్టార్ యొక్క బొమ్మను అతికించుకోవటము, ఈ విధంగా ఒక వ్యక్తి పూజ చేయటం అనేది మనం ఈ దశలో గమనించవచ్చు. అలానే తమకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, అతన్ని పూజించడం, అతని బొమ్మలు జేబులో పెట్టుకోవటము, అతని కటౌట్లకి మొక్కటము, అతని కటౌట్లు కట్టడము, ఓకే, అతని గురించి గొప్పగా చెప్పటము, అతను ఎవరైనా తిట్టితే ఒప్పుకోకుండా ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా నాయకారాధన లేదా వ్యక్తి పూజ అంటాం. సో ఈ దశలో పిల్లవాడికి ఈ నాయకారాధన లేదా వ్యక్తి పూజ అనేవి కనిపిస్తూ ఉంటుంటాయి. ఓకేనా, పాత్ర గుర్తింపును కోరుకుంటారు, రోల్ ఐడెంటిటీ, సమాజంలో తమ యొక్క పాత్రను ఇతరులు గుర్తించాలని, తనను ఇతరులు గుర్తించాలని, తన శక్తి సామర్థ్యాలకు ఇతరుల నుంచి గుర్తింపు లభించాలని కోరుకునే దశ ఈ కౌమార దశ, పాత్ర గుర్తింపు అంటాం. రెండోది ఏంది, తమకు నచ్చినటువంటి వ్యక్తిని ఓకే ఇష్టపడుతూ, ఆరాధిస్తూ, పూజ చేస్తూ ఆ వ్యక్తి గురించి ఎక్కువగా చెప్తూ ఉండేటువంటి దశగా కూడా నాయకారాధన లేదా వ్యక్తి పూజ కనిపించేటువంటి దశగా మనము కౌమార దశను చెప్పుకుంటాం. ఓకేనా, ఇకపోతే ఈ దశలో మీరు కౌమారశంలో పిల్లలు మీరు గమనించినట్లయితే ఎన్సిసి కార్యక్రమాల్లో, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో, శ్రమదానం లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సాంఘిక వికాసాన్ని గరిష్ట స్థాయికి చేరుస్తారు. ఓకేనా, సో సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరే దశ ఏమిటని అడిగితే ఇది కౌమార దశగా మనం గుర్తించాలి. ఇదమ్మా టోటల్గా దీనికి సంబంధించిన ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా మీరు రాసేసేయాలి.
ఓకే, దీని తర్వాత ఈ సాంఘిక వికాసానికి సంబంధించి ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని గురించి చెప్పుకుందాం. ఓకేనా, రైట్.